ఎస్ మేడం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితిలో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏమండి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశాడు. ఫస్ట్ టైం చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అకౌంట్లో 3,000 పడేవాడు కూడా నాకు అక్కర్లేదనే పరిస్థితికి వచ్చింది. టీడీపీకి ఆడవాళ్ళు ఎవరికేస్తారో నాకు తెలవదు, కానీ ఈయనకైతే వేయరు. జగన్ పోటీ నేను ఏ విధంగా నా జిల్లాలో జోషి చెప్పాను, పువ్వాడ అజయ్ ఓడిపోతాడు అని ఇప్పుడు కాదు, సంవత్సరం నుంచి అక్కడికి వచ్చి ఒంటికాల మీద లేసి ఏలెత్తి పొడిసిందాన్ని నేను ఒక్కదాన్ని ఎవరు జాయిన్ అవ్వక ముందు చెప్పాను. వీళ్ళందరూ జాయిన్ అవ్వక ముందు చెప్పా, వీడు ఓడిపోతాడు చూస్తూ ఉండండి అని నేను జోషి చెప్తూ వచ్చాను. కంటిన్యూస్ ఆయనకు వ్యతిరేకించాను, కాంప్రమైజ్ ఎక్కడా అవ్వలేదు, కాబట్టి పోయాడు. ఇదే విధంగా నేను చెప్తున్నాను, జగన్ విల్ గో. సో అక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసే వాతావరణం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇండియా కూటమిలోకి అడ్జస్ట్మెంట్ లో వాళ్ళు అలవాటు అయితే మంచిది, లేదు మేము బీజేపీతో పోతామంటే దాని డేంజర్ ఆయన అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు రాజకీయాలు తెలిసిన వ్యక్తే కాబట్టి లెట్ us see అది ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది నేను చెప్పలేను ఇప్పుడు. ఇట్స్ ప్రిమెచ్యూర్, లెట్ us వాచ్. కంక్లూడ్ చేస్తూ, ఓ సామాజిక వర్గం పైన మొత్తం ప్రభుత్వం దాడి చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఇంప్రెషన్ ఏంటండి? ఫ్యాక్టే కదా. ఆయన కమ్మా ద్వేషి, మహా కమ్మా ద్వేషి. ఆయన అన్నిటికీ వాళ్ళని కమ్మోళ్ళనే వాడుకుంటాడు, మళ్ళీ వాళ్ళతోనే మిగతా కమ్మాస్ని తిట్టిస్తారు. ఈ సామాజిక వర్గం ఆర్ నాట్ ఫ్యూడల్. ఇదే కమ్మాస్ ఆర్ ద ఓన్లీ వన్స్ హూ ఇంటర్ మ్యారీ. ఇక్కడ మనకి ఇప్పుడు సంపత్ కుమార్ గారు అమ్మ కోడలు కమ్మ, మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే, మరి షర్మిల కోడలు కమ్మని. సో ఆ విధంగా కమ్మాస్ ఎప్పుడు ఇంటిగ్రేషనిస్ట్, వీళ్ళు ప్రోగ్రెసివ్గా ఉండి డెవలప్మెంట్ చేసుకుంటూ సమాజాన్ని మోపుతూ అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ అన్నిట్లో వాళ్ళు దాంట్లో విలీనమైపోయి ఉంటారు. రాజకీయాలు చాలా తక్కువ, టికెట్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు గెలిచి చూపించారు. గతంలో టీఆర్ఎస్ కంఫర్టబుల్గా చూసుకుంది కమ్మాస్ని, 6 సీట్స్ ఇస్తే 5 గెలిచాం. కాబట్టి ఇప్పుడు మనం నెగ్లెక్ట్ అవుతున్నామేమో అనే ఒక ఫీలింగ్ కమ్మాస్లోకి వచ్చింది. ఆ జ్యోతి అట్లా వెలుగుతూ ఉంది. దేని విధంగా వాళ్ళు తక్కువ, దేనికి తక్కువ? వాళ్ళు అన్ని విధాలుగా సమాజాన్ని డెవలప్ చేసి గుంటూరు ఏరియాల్లో ఎడ్యుకేషన్ అంతా తీసుకొచ్చిందే కమ్మాస్. అండ్ ఎన్నో స్కాలర్షిప్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ పువర్ స్టూడెంట్స్. మా చుట్టాలే ఉన్నారు అమెరికాలో మెడిసిన్ చదివే పిల్లలకి ఆర్థిక శక్తి లేకపోతే వాళ్ళు ఫండింగ్ ఇచ్చేదానికి. రాజధాని మొత్తం కమ్మోల కోసమే కట్టాడు అని ఒక క్యాంపెయిన్ ప్రభుత్వం చేస్తుంది. అది వాళ్ళు చేసుకుంటే ఆడు ఉండేది ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ఉండొచ్చు, అయినంత మాత్రాన వాళ్ళకే కట్టారని అంటాం కూడా చాలా ఫూలిష్. భూములు ఇవ్వలేదా? ఫ్రీగా కట్టారా? నీ ఆస్తిలో వాటా తీసుకొని కట్టారా? కాదే. అసలు ఎక్కడ కట్టారు? ఏం కట్టారు? నువ్వు రోడ్డు ముక్కలు కూడా తీసుకెళ్లి మీ ఫామ్ హౌజుల్లో పెట్టుకున్నావు, పెచ్చులు తీసి. అంత దుర్మార్గానికి లొంగిన వాడివి. పేదవాళ్ళకి కట్టించిన గృహాలు నువ్వు పంచలేదు. ఆయన కట్టాడు కాబట్టి నేను ఇవ్వనంటే ఈ సుపనతనానికి ఎవరేం చెప్పగలుగుతాము? ఆ మీన్ సైకో మెంటాలిటీ. ఆయన నిజంగానే బార్డర్ లైన్ సైకో. ఇప్పుడు కాదు నాయన, ఆయన స్కూళ్ళ రోజుల నుంచి ఇదే చరిత్ర అయింది. ఆ పాపం ఆ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా సుఖపడ్డారా ఇట్లా అబ్బాయి ఉన్నాడని? ఇంత దుర్మార్గానికి ఆయన లొంగిపోయి ఆ విధంగా చేయటం, ఒక సామాజిక వర్గాన్ని నువ్వు వేధించటం ఎన్ని రోజులను ఓర్చుకుంటారండి ఎవరైనా? నువ్వు సామాజిక ధర్మం నీవు అట్లా నువ్వు అంతగా ఉండి నువ్వు హిందూ కూడా కాదని చెప్పి నువ్వు వస్త్రాలు ధరిస్తే ఎవరన్నా వద్దన్నామా? కాదే. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిందూ ధర్మ అండ్ ఆఫ్ కమ్మాస్ ఆల్సో.